లేకపోతే ఇక్కడ మీ సైన్యానికి లోటు లేదు, అలాగే రాజపుత్రుల సైనికులకి లోటు లేదు. కత్తులు దూయటం మాకు కూడా చేతవును. అయినా మాకు యుద్ధ ప్రస్తావన తీసుకురావడం ఇష్టం లేదు. ఇక్కడ మాట్లాడుతున్నవి కేవలం ఆనవాయితీ గురించి, వాగ్దానం గురించి. ఆనవాయితీ ఏమిటంటే వివాహ సమయంలో వధువు తరఫు వారు వరుడి తరఫు వారికి వాళ్ళు కోరిన కానుకల్ని ఇవ్వడం. ఇక వాగ్దానం ఏమిటంటే మీరు మాకు ఇచ్చిన మాట షెహన్షాకి ప్రతినిధిగా. నేను అలాంటి వాగ్దానం అసలు చేయనేలేదు. అయినా మీరు నమ్మకపోతే గనుక నేను నా విశ్వాస పాత్రత మీద ఒట్టు వేసి చెప్తాను, నేను ఎలాంటి వాగ్దానం చేయలేదు. నేను సుబేదారు షరీఫుద్దీన్ మాటల్ని విశ్వసిస్తున్నాను. ఏ మొగలాయి అధికారి అయినా షెహన్షా సమక్షంలోనే అబద్ధం చెప్పే సాహసం చెయ్యడు. ప్రతాప్, నేను దేవీమాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ షరీఫుద్దీన్ మా సమక్షంలోనే వాగ్దానం చేశాడు. విన్నారుగా షెహన్షా, ఏ రాజపుత్రుడైనా దేవీ మాత మీద అబద్ధపు ప్రమాణాలు చేయడు. దయచేసి మన్నించండి మహారాజా. నిజాయితీ విషయంలో మొగలాయి సామ్రాజ్యం కూడా ఏ ఒక్కరికి తీసిపోదు. మా షరీఫుద్దీన్ కూడా ప్రమాణం చేశాడు. షరీఫుద్దీన్ నిజం చెప్పాడని మీరు అబద్ధం చెప్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. అబద్ధాలాడుతున్నది మీరు. షరీఫుద్దీన్ తమరి కుమారుడు ఆదాం, మీరు కూడా అబద్ధాలే చెప్తున్నారు. చాలు 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 చాలు. ఇంకొక్క మాట కూడా మాట్లాడచ్చు. మీరు మా పెద్దమ్మ గారిని అలాగే మా బావగారిని అబద్ధాలు చెప్తున్నారంటాం ఎంత మాత్రం మంచిది కాదు, అది మేము సహించాం. మీకు మా షరీఫుద్దీన్ మాటిచ్చాడో లేదో తెలియదు కానీ మేము మా జోధా బేగంకి మాత్రం మాటిచ్చాం. ఇక్కడ ఎలాంటి గొడవ జరగనివ్వమని మాటిచ్చాం. ఎందుకు అలా మాటిచ్చామంటే యుద్ధానికి ముందు మేము శత్రువులెందరో లెక్క పెట్టడం జరగదు, యుద్ధానంతరం కూడా శవాలు లెక్క పెట్టాం. షెహన్షా, ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఈ వివాదానికి కోట ప్రధాన కారణం. ఇక నిర్ణయించాల్సింది తమరే. మేము నిర్ణయించుకోవడం జరిగిపోయింది. మేము రతన్పూర్ కోటని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోం. ఇక సుకన్య పెళ్లి విషయానికి వస్తే, ఏ విధంగా మేము ఈ సంబంధం కుదిర్చాం అదే విధంగా మరో సంబంధం కూడా కుదర్చగలం. షెహన్షా, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఈ విఘ్నం తప్పలేదు. మేమంతా దేనికి భయపడ్డామంటే ప్రతాప్ యువరాజుకి షెహన్షాకి మధ్య మాట మాట పెరుగుతుందని. కానీ తీరా చూస్తే చివరి క్షణంలో వియ్యంకుడి వారి వల్లే సమస్య వచ్చి పడింది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియడం లేదమ్మా. వియ్యంకుడు గారు ప్రమాణం చేసి మరీ అన్నారు, వారికి కోట ఇస్తామని వాగ్దానం చేశానన్నారు. కానీ షెహన్షా గారేమో ఆ విషయం ఆయనకు అసలు తెలియదన్నారు. ఇద్దరు అనేది నిజమే అయ్యుండొచ్చు నాన్నగారు. నేననేది పెళ్లి కొడుకు తండ్రి అబద్ధం చెప్పారని కాదు, కానీ షెహన్షా గారు ఎలాంటి మాట ఇవ్వలేదు. ఇది పూర్తి వాస్తవం.
కానీ ఆ వాగ్దానం షహన్షా తరపున చేసిందే కదా జోదా. షరీఫుద్దీన్ షహన్షాకి బావ అవుతారు. అంతేకాకుండా ఈ సంబంధం షహన్షా గారే స్వయంగా కుదిర్చారు. నేను అనేది కూడా అదే అన్నయ్య. సుకన్యకి వివాహం జరగాలని షహీన్షా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకనే ఆయన ముందుకొచ్చి ధవల్గఢ్ వారితో పెళ్లి గురించి మాట్లాడారు. పైగా ఎంతో ఆనందంగా సకుటుంబంగా వారు వివాహానికి రావడమే కాకుండా ఎన్నెన్నో గొప్ప గొప్ప కానుకలు కూడా ఇచ్చారు. చివరికి వారికి ఇష్టమైన ఏనుగుకి మదోన్మత్వం చేసి వారి మీద ఉసుగొలిపినప్పుడు కూడా ఆయన ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే సుకన్య పెళ్లిలో రభస మంచిది కాదని ఆయన అనుకున్నారు. అసలు వియంకుడి గారికి షహీన్షా కోట అని తెలిసినప్పుడు ఆమెరు వారు ఆ కోటని తమరికిస్తారని ఎలా అనుకున్నారు? ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు, కానీ ఏది న్యాయమో ఏది అన్యాయమో కానీ ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఒకవైపు ఏమో నా పెద్ద కూతురు అత్తవారుంటే, రెండో వైపు నా చిన్న కూతురు కాబోయే అత్తవారున్నారు. ఇప్పుడు ఏం చేయాలో ఏం పాలు పోవడం లేదు. ఏం మార్గాన్ని అవలంబించాలి? ఏదో ఒక మార్గం చూడక తప్పదు కదా భారమల్లు. ఏం మార్గం చూడమంటావమ్మా? వియ్యంకుడు గారేమో బాగా పంతం పట్టు కూర్చున్నారు. కోట ఇవ్వకుంటే పెళ్లి కొడుకుతో సహా తిరిగి వెళ్ళిపోతామంటున్నారు. రాజపుత్రులు మనకి ఒక మచ్చనే అంటగడుతున్నారు. మరిప్పుడు సుకన్య పెళ్లివారు తిరిగి వెళ్ళిపోతే అది చాలా ఘోరానికి దారితీస్తుంది. అయితే షహీన్షా ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు నానమ్మా? షరీఫుద్దీన్ కి వరుడి తండ్రికి మధ్య అపార్థాలు ఏర్పడితే దాని ఫలితం షహీన్షా అనుభవించాలనా? ఆయనకి ప్రియమైన సొంతమైన వస్తువుని వియంకుల వారి పంతానికి లొంగిపోయి ఇచ్చేయాలా? అయినా ఇదేం సంప్రదాయం? వధువు కంటే ముఖ్యంగా వధువు తరపున వచ్చే కానుకలే వాళ్ళు ఎలా ముఖ్యం అనుకుంటున్నారు? ఇది వారి దృష్టిలో ఒక వ్యాపారంలో ఉంది. నాన్నగారు, వారికి స్పష్టంగా చెప్పేయండి. వారికి కోటే కావాలంటే యుద్ధం చేసి దాన్ని గెలుచుకోమనండి. ముఖ్యం అది కాదు జోదా. షరీఫుద్దీన్ షహన్షాకి బావ అవుతాడు. వరుడు తండ్రి అందుకే ఆయన గుడ్డిగా నమ్మారు. అది కదన్నయ్య, అసలు ఆమెరికి ఎలాంటి హక్కు లేని వస్తువుని వరుడు తరపు వారు తమరికి కావాలని ఎలా అడుగుతారు? సమస్య హక్కుల విషయం కాదు జోదా, ఇది వాగ్దానానికి సంబంధించిన విషయం. ఒక రాజపుత్రుడి గౌరవం అతని పట్టుదలలోనే ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళని వంచారనే భావిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో వంచింది షహీన్షా గారినే. ఏదేమైనా మాట నిలబెట్టుకోవడంలో షహీన్షా మన రాజపుత్రులకి తీసిపోరు. వారు మాట ఇవ్వలేదని అంటున్నారంటే మాట ఇవ్వలేదనేది నిజం. ఈ విషయంలో నేను షహీన్షా గారిని సమర్థిస్తాను. ఎవరు ఎవరిని సమర్థిస్తారనే వాదన వల్ల నా రెండో కూతురు సుకన్య పెళ్లి పెటాకులు కాకుండా చూడాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా శుభసూచకం కాదు. ఎలాగైనా మీరు దీన్ని నివారించాలి. ఏదో ఒకటి చెయ్యండి, ఏదైనా సరే. సుజాన్పూర్ ఉదంతం తర్వాత మళ్ళీ నా కూతురు ఆవేదన పాలవడం నేను కొంచెం కూడా భరించలేను. అందరికంటే ఎక్కువగా సందిగ్ధంలో పడేది సుకన్యే. ఎందుకంటే అది రాజపుత్రుల పిల్లకి ఒక అవమానం. అది నేను సహించలేను. మన రాజపుత్రులు ఒక ఆడపిల్ల కోసం, కోడళ్ల కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు. అంతేగాని వాళ్ళ కళ్ల ముందే అమ్మకాల నాటకం అనేది ఆడరు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే వివాహంలా లేదు, వ్యాపారంలా ఉంది. ఇది రాజపుత్ర వంశీయుల నైజానికి విరుద్ధమైంది. నేను తమరిని బలపరచలేను. మేం మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాం ప్రతాప్ యువరాజా. మీరన్నది నిజమే. కానీ ఆ కోటను మాకిస్తానని వాగ్దానం చేయడం కూడా అబద్ధం కాదు. కోట 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 కోటే ముఖ్యం అనుకుంటే ఒక నిజమైన రాజపుత్రులాగా యుద్ధం చేయాలి, దాన్ని లాక్కోవాలి. అంతేగాని వ్యాపారంలాగా బేరాలు ఆడకూడదు. విజేంద్ర యువరాజా, మీరు మాకు మిత్రులు, అందుకే ఇంతగా చెప్తున్నాను. ఇదంతా ఏమీ బాలేదు. తమరు సరిగ్గానే చెప్తున్నారు ప్రతాప్ యువరాజా. మేము కూడా తమరిని ఎప్పుడూ మిత్రుడిగానే భావించాం. తమరు చెప్పేవన్నీ సగౌరవంగానే స్వీకరించాం. కానీ ఈ విధంగా ఈ సమయంలో ఆవేశపడొద్దు విజేంద్ర యువరాజా. నువ్వింకా పిన్న వయస్కుడివి, నీకింకా అనుభవం లేదు. ప్రతాప్ యువరాజా, రాజపుత్రులమైన మేము ప్రతిష్ఠ కోసమే పంతం పడుతున్నాం. ఇప్పుడిది మాకు ప్రతిష్ఠ వ్యవహారంగా మారింది. మాకు మాట ఇచ్చి ఇప్పుడు కాదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమరే మమ్మల్ని బలపరచాలి యువరాజా. బలపరచాలా? అది ఈ విషయంలో ఎంత మాత్రం కుదరదు. తమరు రాజపుత్రుల గౌరవాన్ని మట్టిపాలు చేస్తున్నారు. ఒక రాజపుత్రుడంటే స్నేహం గురించి వాగ్దానం చేస్తాడే తప్ప తన భద్రత గురించి వేడుకోడు. తమని కాపాడుకోవడం చేతగాని వాడే అలాంటి వాగ్దానం కోరుతాడు. తమరు రాజపుత్రుడిగా జన్మించారు. రాజసంపదే కావాలంటే యుద్ధానికి దిగండి. కన్యాధనం అనేది ఒక దానం. దాన్ని తలవంచుకొని స్వీకరించాలి తప్ప పంతం పట్టి లాక్కోవాలని ప్రయత్నించకూడదు. వీరభోగ్య వసుంధుర పాలించగలిగితే వాడికి ఆ నేల సొంతం.
పోరాడి గెలిచిన వాడికే కోట దక్కుతుంది. ఆ కోట కోసం యుద్ధం చేయదలిస్తే అందుకు ఈ ప్రతాప్ సిద్ధమే. అయితే వ్యాపారస్తుల బేరాల్ని బలపరచడంలో ఈ ప్రతాప్ సిద్ధంగా లేడు. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, వధువుని వెంట తీసుకెళ్లగలిగినప్పుడే ఆ పెళ్లి కొడుకు మగాడనిపించుకుంటాడు. వధువు వెంట లేకుండా తిరిగి వెళ్తే అలాంటి వరుణ్ణి యుద్ధంలో ఓడిన వాడిగా భావిస్తారు, ఒక పదవీచ్యుతుడైన రాజు అనుకుంటారు. ఇలాంటి మచ్చ మీకు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. జలాల్, కొంచెం ఈ షర్బత్ తాగండి. తమరి ఆగ్రహం కొంచెం శాంతిస్తుంది. ఈ షరబత్ తాగి మాలో ఉడుకుతున్న రక్తాన్ని చల్లార్చుకోమంటారా పెద్దమ్మగారు? మేం గనక తలుచుకుంటే చిటికలో ఆ ధవళగాడు సొంతం చేసుకోగలం, కానీ మేము ఆ పని చేయలేదు. మేము విజేంద్రకి అతని తండ్రికి శరణు కల్పించాం, అలాగే భద్రతా వాగ్దానం చేశాం. సుకన్య లాంటి ఒక మంచి పిల్లతో అతనికి వివాహం కూడా కుదిర్చాం. మాతో బంధుత్వం కలుపుకుని అవకాశం ఇచ్చాం. అంత చేసినా కూడా అతను మమ్మల్ని అలా అవమానిస్తాడా? అది కూడా ఒక కోట కారణంగా. దయచేసి మన్నించండి జలాల్, తమరే మాతో చెప్పారు. తమరు వాళ్ళ హృదయాల మీద పెత్తనం చలాయించాలనుకున్నారు. కానీ జలాల్, ఎవరి హృదయాలు స్వార్థపూరితమో అలాంటి హృదయాల మీద పెత్తనం చలాయించకూడదు. అలాంటి వాళ్ళని బలవంతంగా లొంగ తీసుకోవాలి. కానీ మీ మనసులోని భావాలేమిటో నాకు తెలియదు, కానీ సుకన్య వివాహానికి తరలి రావటం జరిగింది. 2 సార్లు తమరిపై దాడులు జరిగాయి. అప్పటికీ నేను మౌనంగానే ఉండిపోయాను. ఎందుకంటే ఈ పెళ్లికి రావాలని తమరు ఎంతగానో ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇక నేను మౌనం వహించలేను. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే జలాల్, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. మనం రేపే ఆగ్రాకి బయలుదేరి వెళ్ళిపోవాలి. బహుశా అలాగే చేయాలేమో పెద్దమ్మ. మేం చేపట్టిన ఏ పని సగంలో వదిలేదు, కానీ ఇది భిన్నమైనది. మేము ఇక్కడికి వచ్చింది మొఘలాయి సామ్రాజ్యపు గౌరవం నిలబెట్టడానికి, కానీ ఇక్కడ మాకు అవమానం ఎదురైంది. పెద్దమ్మ, మీరు మహామంత్రిగా అందరికీ తెలియజేయండి. రేపే మనం ఇక్కడి నుంచి ఆగ్రాకి వెళ్ళబోతున్నామని తెలపండి. ఇదే మా ఆజ్ఞగా అందరికీ తెలియజేయండి. ఇప్పుడిక ఆమీర్ పీడ వదిలిపోయిందన్నమాట. తమరెక్కడికి బయలుదేరారు ప్రతాప్? మాకెంతో బాధగా ఉంది. నిజంగా ఒక రాజపుత్రుల ఇంటి పెళ్లిలో ఇలా జరగడం అనేది. ఇక ముందు జరగబోయేది వివాహం కాదు, వ్యాపారమే అవుతుంది. బేరసారాలు జరుగుతాయి. అది మేము సహించలేము. అలాంటిదేం జరగబోదు ప్రతాప్. తమరు వెళ్ళిపోకండి. మేము ఏదో ఒక పరిష్కారం లేదు భారమల్లు గారు. ఇది కేవలం మాన మర్యాదల విషయమే అయితే ఈ పాటికి కత్తులు దూయవలసి వచ్చేది. కానీ వరుడు తరపు వారు మాకు బాధ కలిగేంత పనేమీ చేయలేదు కత్తులు దూయడానికి. ఇదంతా కేవలం చేసిన వాగ్దానానికి సంబంధించింది. అది నాకేం నచ్చలేదు. లేదు ప్రతాప్, అన్నీ అవే చక్కబడతాయి. మీరు అలా వెళ్ళిపోకూడదు. పైగా మేము ఇంకా మీకు వీడ్కోలు చెప్పలేదు. వీడ్కోలు చెప్పేదాకా మేం వేచుంటే ఎంతో మంది పిరికి వాళ్ళు ఈ లోకానికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. అది మంచిది కాదు. మేము మీకు ముందే చెప్పాం, మేము వస్తున్నది కేవలం సంబంధాలపై గౌరవంతో అని, కత్తి దూయడానికి కాదు అని. సెలవిప్పించండి. వెంకుడు గారు, తమరు మా బాధని, ఇబ్బందుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అబద్ధం చెప్పడం లేదని మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. కానీ అర్థం చేసుకోవడంలో ఏదైనా పొరపాటు జరిగుండొచ్చేమో కదా? పొరపాటు పడే అవకాశమే లేదు భారమల్లు గారు. రాజపుత్రులు ఎన్నడూ అబద్ధం చెప్పరు. పైగా అందరి ముందు తమ గౌరవం పోగొట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా? గౌరవ ప్రతిష్టల సమస్య ప్రస్తుతం మా విషయంలోనే తలెత్తింది. సుకన్య పెళ్లి గనక ఇలా ఆగిపోతే ఇంకా. మహారాజా, నేను తమరంటున్న దాంతో ధవల్గఢ్ పరిపాలించే రాజుని నేను. అందుకే నిర్ణయం తీసుకోవాల్సింది నేనే భారమల్లు గారు. కోట ఇవ్వకపోతే ఈ పెళ్ళే జరగదు. సరే, అయితే తమరు మాకు కొంచెం వ్యవధి ఇవ్వండి. అప్పుడు నేను షహన్షాతో చర్చలు జరిపి వారిని ఒప్పించడానికి కుదురుతుంది. ఒకవేళ మేము తమరికి వ్యవధిస్తే మీరు మాకు వాగ్దానం చేయగలరా? రతన్పూర్ కోట మాకు తప్పకుండా ఇస్తామని. వెంకుడు గారు, నేను అలా వాగ్దానం అయితే చేయలేను. ఎందుకంటే రతన్పూర్ వారి పాలన కింద ఉన్న ప్రాంతం, మా పాలనా క్షేత్రంలో లేదు. సందిగ్ధ స్థితిని పరిష్కరించడానికి కొంత వ్యవధి తప్పకుండా పడుతుంది. ఆ వ్యవధి కావాలనే నేను అడిగేది. మీరు చాలా అనుభవం గలవారు. మీరు మా సమస్యను అర్థం చేసుకోగలరు.
చూడండి, ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఒక క్షణం మేమిక్కడ ఉండకూడదు. అయితే తమరు రాజపుత్ర వంశీయులు గనుక మేము కూడా మీ మాటని తప్పక గౌరవించాలి. మేం మీకు కొంత వ్యవధిస్తాం, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ దగ్గర ఎక్కువ వ్యవధి లేదు. తమరికి అనేక ధన్యవాదాలు. మోతి, సుకన్య ఎక్కడుందో నీకు తెలుసా? తన గదిలో లేదు. అయినా ఇంతసేపు నువ్వెక్కడున్నావు? సుకన్య అమ్మగారి దగ్గరుంది. నేను తమరికి ఒక ముఖ్యమైన లేఖ తీసుకొచ్చాను. నాకు ఈ లేఖ ఎవరు పంపారు? అదేమో నేను ఇక్కడికి వస్తుండగా మగపెళ్లి వారి దాసి నాకు ఇది ఇచ్చింది. ఏం రాసుంది అందులో? నేను వెళ్ళిపోవాలి. ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? చూడు జోదా, ప్రస్తుతం ఇక్కడ అందరూ ఎంతో దిగులు పడుతున్నారు. ఇక అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఆ లేఖ నీకెవరు పంపించారు? నేను నువ్వు వెళ్ళడానికి ఒప్పుకోను. మోతి, మా వల్ల ఆమెరులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని నువ్వు కోరుకుంటున్న సంగతి నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం నువ్వు నన్ను నమ్ము. నేను చేసే ఏ పనైనా ఆమెరు మేలు కోరే చేస్తాను. నేను సుకన్య కోసం వెళ్ళక తప్పదు. నువ్వు నీ దుస్తుల్లో ఏదైనా ఒకటి తీసుకొచ్చి నాకు ఇవ్వు. అది నేను వేసుకోవాలి. నా దుస్తులా? ఎందుకు? వద్దు, నువ్వు నా దుస్తులు వేసుకోకూడదు. మోతి, ఊరికి వాదించుకు. నేను నీకేం చెప్పానో అది చెయ్యి. ముందు వెళ్ళు. ఏమీ అనుకోకండి, నేను రావడానికి కొంచెం ఆలస్యమైంది. అది నాన్నగారికి తెలియకుండా రావాలి కదా. చెప్పండి, తమరు నన్ను ఎందుకు కలుసుకోవాలనుకున్నారు? ఎందుకంటే మీరు ఒక్కరే నన్ను అర్థం చేసుకోగలరని నా ఉద్దేశం. మాకు యువరాజు ప్రతాప్ మాటల వల్ల తెలిసింది, వివాహం పేరుతో జరుగుతున్న బేరసారాలు అంత మంచిది కాదన్నారు. ఇది పెళ్లి సందర్భంగా ఇచ్చే కన్యాదానం కాకుండా వ్యాపారంలా అనిపిస్తుంది. ఈ రోజు జరిగిన సంఘటన అంత శుభమైంది కాదు. ఆ సంగతి తమరు మీ నాన్నగారికే చెప్పుండొచ్చు కదా. మీరు అర్థం చేసుకోండి జోదా గారు, ఉత్తమమైన రాజపుత్రులు తల్లిదండ్రులను ఎదిరించడం సబబు కాదు కదా. కానీ నేను సుకన్యని పెళ్లి చేసుకోదలిచాను. మా నాన్నగారు దేని గురించి పట్టుపడుతున్నారో అది ఆయన కావాలని పడుతున్న పంతం కాదు. అది ఆత్మాభిమానం గురించి. షరీఫుద్దీన్ స్వయంగా తనంతట తానే మా వద్దకొచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే ఈ వివాహ సందర్భంగా ఈ కోటను కానుకగా ఇస్తానని. అందువల్ల మా నాన్నగారు కోట ఇవ్వకుండా ఈ వివాహానికి ఒప్పుకుంటే అది అందరి ముందు మేము అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అయినా మీకు తెలుసు కదా జోదా గారు, రాజపుత్రులకు మానమర్యాదలు ప్రతిష్టలు ఎంత ముఖ్యమైనవో. మాకేమనిపిస్తుందంటే ఆ మొగలాయిలు మాతో కావాలని ఆటలాడుతున్నారనిపిస్తుంది. ఆ ఆట కంటే ఎక్కువగా మీ కుటుంబంతో ఆడుకుంటున్నారు. నేను అర్థం చేసుకోగలను మా నాన్నగారి కోరిక మీకు దురాశలా అనిపించొచ్చని. కానీ ఒక్క ఆడపిల్ల గౌరవంతో పోలిస్తే ఈ లోకంలో ఏ కోట అంత ముఖ్యమైంది కాదు. అయితే నాకు మరొక విషయం కూడా అర్థమవుతుంది. ఒకవేళ కోటను ఇవ్వకపోతే నాకు సుకన్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం జరగదు. అయితే ముందు మీ సంగతి చెప్పండి. మీ దృష్టిలో కూడా ఆ కోట సుకన్య కంటే విలువైనదా? చెప్పండి. అలా అనుకున్నట్లయితే నేను అసలు ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడిని కాదు. నాకు సుకన్యని పెళ్లి చేసుకోవాలనుంది. ఇప్పుడు కానుకల పేరుతో జరుగుతున్న వ్యవహారం నాకు అస్సలు నచ్చడం లేదు.